అయ్యప్ప మాలధారణలో ఉండి అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మెగా హీరో రామ్ చరణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి మాల నియమాలకు విరుద్ధంగా బొట్టును తొలగించడమే కాక దర్గాను దర్శించడం ధర్మానికి విరుద్ధమని అన్నారు. రామ్ చరణ్ బేషరతుగా అయ్యప్ప భక్తులకు యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని అయ్యప్ప జేఏసీ నాయకులు గాంధీ హెచ్చరించారు. ప్రేమ్ గాంధీ గురుస్వామి ఒకటే చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా రామ్ చరణ్ క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ కోరాలి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంస్థల ద్వారా మేము ఆల్రెడీ 150 పైన ఆర్గనైజేషన్లు అంతా కూడా కలిసి జేఏసీగా ఏర్పాటైంది. ఒకటే బహిరంగంగా వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఒక 5-6 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాము. అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామాలకు మేము వెంబడే స్పందిస్తూ యావత్తు అయ్యప్ప స్వాముల సమక్షాన జేఏసీ యొక్క బాధ్యత పూర్వకంగా విచ్చేసి మీ ముందుకు వచ్చింది. రామ్ చరణ్ గారి ఫ్యామిలీ మెగా కుటుంబం అంటే మాకందరికీ ఎనలేని అభిమానాన్ని మేము చాటుతూనే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం విషయంలో చాలామంది చాలా సపోర్ట్ చేశాం. కానీ వారికి తెలియకుండానే ఈ యొక్క ధర్మం జిహాదీ పేరు మీద ఏఆర్ రెహమాన్ గారు చేసినటువంటి కుట్రలో భాగంగానే రామ్ చరణ్ గారు వెళ్ళారు. దానిని మీరు పరిశీలించి సూక్ష్మంగా ఆలోచించి మీ స్నేహితుడు ముఖ్యమా, సనాతన ధర్మం ముఖ్యమా, అది మీరు ఒక్కసారి ఆలోచించుకొని మాల నియమ నిబంధనలను తెలుసుకొని మీరు చేస్తున్నటువంటి వేషం భూషం మీకు నటనల్లో ఉండొచ్చుగాక, కానీ నటించడానికి ఈ యొక్క వేషం కరెక్ట్ కాదు. ఇది యొక్క చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతి మీరు ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఆలోచించి తెలియకపోతే మీ గురుస్వామిని అడిగి మీరు ప్రతిదీ కూడా తెలుసుకొని మీరు దాని విషయంలో స్పందించాలని జేఏసీ మిమ్మల్ని కోరుకుంటుంది. మేము ఒక 5 రోజులు మీకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాము. మా యొక్క ప్రశ్నలకు మీ యొక్క జవాబు కోసం వెయిట్ చేస్తాము. లేదు అంటే 33 జిల్లాలు, 584 మండలాలు, 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి స్పందిస్తారు. మీరు ఆలోచించుకోండి.